రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరి సినిమాలే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో సౌండ్ చేసేలా ఉన్నాయి. ఈ ఇద్దరి సినిమాల తాలూకు ఏ అప్డేట్ వచ్చినా మైండ్ బెండింగ్ న్యూస్గా మారిపోతుంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాని, ఎవ్వరూ చేయని, అసలు కనీ విని ఎరుగని సినిమాలు ఈ ఇద్దరు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్తో హను రాఘవపూడి తీస్తున్న ఫౌజీ లాంటి మూవీ ఏషియా, యూరప్లో కూడా రాలేదట. అలాంటి కొత్త ప్రపంచంలోకి ఫౌజీ మూవీ ఆడియన్స్ని తీసుకెళ్లబోతోంది. ఇదెవరో చెబితే వేరు కానీ దర్శకుడే ఒళ్ళు గగురు పొడిచే అప్డేట్ ఇచ్చారు. హాలీవుడ్ డైరెక్టర్స్లో క్వెంటిన్ టొరంటినో, గాయ్ రిచీలు తప్ప ఇంతవరకు మరో దర్శకుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయలేదట. అలాంటి సాహసం హను రాఘవపూడి చేస్తున్నాడు. రెబల్ స్టార్తో చేస్తున్న ఫౌజీ మూవీ అంతా అనుకున్నట్టు కేవలం వార్ లవ్ స్టోరీనే కాదు, కేవలం పీరియాడికల్ డ్రామానే కాదు, అంతకు మించని తెలుస్తోంది. అదేంటి చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తీయబోయే స్పిరిట్ ఇంకా పట్టాలెక్కలేదు. కానీ అందరూ ఆ మూవీ మీదే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం ప్రభాస్ చేస్తున్న హర్రర్ ప్రయోగం ది రాజాసాబ్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ హను రాఘవపూడి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ మాత్రం సైలెంట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా మీద నిన్న మొన్నటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడు సడన్ గా సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఉన్నట్టుండి డైరెక్టర్ హను రాఘవపూడి చాలా పెద్ద స్టేట్మెంట్ తోనే సీన్ అంతా మారిపోయింది. అంతా అనుకున్నట్టు ఫౌజీ మూవీ కేవలం వరల్డ్ వార్ 2 తాలూకు పీరియాడిక్ వార్ లవ్ డ్రామా కాదట. నిజంగానే ఇది 1940 టైం పీరియడ్లో జరిగే ప్రేమ కథ అనేది వాస్తవమే. అలానే వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతున్న మాట నిజమే. కానీ అంతకు మించి మరో జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అదే ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, చైనా, జపాన్, కొరియా, బ్రిటన్, యూరోప్ ఇలా ఎక్కడ ఎవరూ చేయంది, ఇంకెవరూ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్లో కూడా ఇలాంటి ప్రయోగాలు ఇద్దరు దర్శకులు మాత్రమే చేశారు. క్వాంటిన్ టొరాంటినో, గాయ్ రిచీ లాంటి డైరెక్టర్లు మాత్రమే టచ్ చేసిన జోనర్ని హను రాఘవపూడి టచ్ చేశాట. ఫౌజీ మూవీలో ఫిక్షనల్ వార్ డ్రామా ఉండబోతోందని తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే ఈ ఫిక్షనల్ వార్ డ్రామా అంటే రియల్ ఇన్సిడెంట్ని రెఫరెన్స్గా తీసుకుంటారు, కానీ రియల్గా జరగని కొన్ని ఇన్సిడెంట్స్ని కలుపుతారు. ఫైనల్గా అది నిజమేమో అనిపించేలా కథ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే RRRలో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు లాంటి పాత్రలను తీసుకున్నట్టే. కాకపోతే అక్కడ కేవలం పాత్రలనే రియల్ వరల్డ్ నుంచి తీసుకుని ఫిక్షన్ కథ చెప్పారు. కానీ ఫౌజీలో రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకుని దానికి ఫిక్షనల్ సీన్స్ని కలిపి చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడు హను రాఘవపూడి. ఇక ఫౌజీలో స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పాత్రే కాదు, తన ఫ్రీడమ్ స్ట్రగుల్తో పాటు నిజాం స్వరాచక పాలనని కూడా చూపించబోతున్నారు. ఈ రియల్ ఇన్సిడెంట్స్కి ఓ ఊహాజనితమైన వార్ లవ్ స్టోరీని కలిపేస్తున్నారట. ఇంతవరకు ఎవరూ చూడని కొత్త ప్రపంచంలోకి, ఊహాలోకంలోకి సినిమా తీసుకువెళ్తుందంటూ తన సాహసాన్ని రివీల్ చేశాడు.